అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం సార్, నా పేరు శ్రీరామ్ నాయక్, నేను సిఆర్పీ హెడ్ కానిస్టేబుల్. నాకు ఒక జియో కస్టమర్ కానీ ఫోన్ వచ్చిన తర్వాత నేను లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేసిన తర్వాత వాట్సాప్ ద్వారా ఒక లింక్ పెట్టారు. ఆ లింక్ని నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే అతను ఒక సైబర్ అని నాకు తెలీదు. దాని తర్వాత నేను అతన్ని అడిగాను, మీరు ఎవరని. అడిగితే కానీ నేను జియో కస్టమర్ నుంచి మాట్లాడుతున్నాను, మీరు 10 రూపీస్ రీఛార్జ్ చేయించుకోవాలి అన్నారు. దాని పద్ధతిగా నేను కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత మళ్ళీ జియో కస్టమర్కి ఫోన్ చేశాను. 299 కస్టమర్కి ఫోన్ చేస్తే మా పెద్ద సార్తో మాట్లాడమన్నారు. పెద్ద సార్తో మాట్లాడిన తర్వాత మేము చెప్పినట్లు చేసుకోండి, మీకు రీఛార్జ్ అయిపోతుంది అన్నారు. మళ్ళీ నేను అదే నెంబర్కి కాల్ చేసి చెప్పాను. చెప్పిన తర్వాత అతను అన్నాడు, 10 రూపీస్ రీఛార్జ్ మీరు వేరే స్టేట్ నుంచి ఇది చేసుకోవాలని, మేము చెప్పినట్లు చేయండి అన్నారు. మళ్ళీ ప్లే స్టోర్లో పోయి మీరు డౌన్లోడ్ చేయించారు. డౌన్లోడ్ చేసిన తర్వాత నేను అది డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఒక యాప్ని అతను డౌన్లోడ్ చేయించి దాని ప్రాసెస్ ద్వారా నా అకౌంట్ నంబరు, నా ఏటీఎం నంబరు, పిన్ నెంబరు అన్నీ అడిగారు. నేను ఏదో ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక 6 డేస్ తర్వాత నేను ఒక షాపింగ్ పోయాను. షాపింగ్ పోతే అమ్మవారి పూజ చేయిద్దామని పోయిన తర్వాత ఫోన్పే 1000 రూపాయలు అమౌంట్ చేస్తే దాని ద్వారా డబ్బులు పోలే. అప్పుడు వెంటనే పోయి బ్యాంక్లో పోయి అంతా ఎంక్వైరీ చేస్తే మీ డబ్బులు పలానా అకౌంట్ పోయిందని వాళ్ళంతా స్టేట్మెంట్ తీసిచ్చి నన్ను చేశారు. ఆ తర్వాత సైబర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. సైబర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళంతా కేసు తీసుకున్నారు. కేసు తీసుకున్న తర్వాత వాళ్ళు అన్నారు, వాళ్ళ డబ్బులన్నీ విత్డ్రా తీసుకున్నారు. దయచేసి మీరే మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఆయన సిఆర్పిఎఫ్ శ్రీరామ్ నాయక్ పంజాబ్లో దేశ సేవ చేస్తున్నారు సార్. మాకు న్యాయం చేయాలని 10 రూపీస్ రీఛార్జ్ చేయించుకొని 6,79,000 ఫ్రాడ్ చేసినారు సార్ మా ఆయనకి. అది ఒక మ్యాప్ డౌన్లోడ్ చేసుకోమని అది అమౌంట్ తీసుకున్నారు సార్. 30వ తారీఖు జరిగింది సార్. నెల అయినా మాకు న్యాయం చేయలేదు సార్. మాకు చేయాలని కోరుతున్నాం. ఒక కొడుకు, ఒక బిడ్డ, మేము పేదవాళ్ళం సార్. మా ఆయన దేశ సేవ చేస్తున్నాడు. మాకు సాధ్యమయ్యేంత వరకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. అమౌంట్ 6,79,000 పోయింది సార్. 1 మంత్ అయింది, మాకు ఏ న్యాయం చేయలేదు సార్. మాకు దేశ రక్షణ చేసి ఎందుకు ప్రయోజనమే లేదు సార్. మాకు చాలా కష్టాలు. మాకు ఒక కొడుకు, ఒక బిడ్డ, అసలు అన్నం చేసుకునే కూడా సాధ్యం కాలేదు సార్. మాకు ఎంత వరకు న్యాయం చేస్తే న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.